మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి పూర్తి వివరాలు అయితే వెలువడనున్నాయి. మొత్తంగా 119 నియోజకవర్గాలు గాను 90 నియోజకవర్గాలకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ అయితే ముగిసింది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలను ఒకసారి చూసినట్లయితే కాంగ్రెస్ 52 స్థానాల్లో, బీఆర్ఎస్ 33 స్థానాల్లో, అలాగే బీజేపీ 4 స్థానాల్లో, ఎంఐఎం 4 స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉంది. ఇప్పటికీ కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి ఆధిక్యలో కొనసాగుతున్నారు. ఇక బెల్లంపల్లిలో వినోద్ ముందంజలో కొనసాగుతున్నట్లయితే మనకి తెలుస్తుంది. అలాగే అనూహ్యంగా కొల్లాపూర్లో ఇండిపెండెంట్ అభ్యర్థి బరిలాక కూడా లీడ్లో అయితే కొనసాగుతూ ఉన్నారు. అలాగే హుజురాబాద్ లో ఈటల, అలాగే కొడంగల్లో రేవంత్ రెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి 10 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ ఉంది. బెల్లంపల్లిలో వినోద్, అలాగే చంద్రాయణగుట్టలో అక్బరుద్దీన్, మధురలో బట్టి విక్రమార్క తన ఆధిక్యాన్ని అయితే కొనసాగుతున్నారు. ఇక ఎగ్జిట్ పోల్స్ కు అనుగుణంగానే కాంగ్రెస్ అయితే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ దగ్గర నుంచే తన లీడ్ అయితే చూపిస్తుంది. ఇక కామారెడ్డిలో అనూహ్యంగా బీజేపీ ముందంజలో కొనసాగుతుంది. ఇక బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇతర పార్టీలు మేమంటే మేము అంటూ కూడా ఆధిక్యాన్ని చూపిస్తామంటూ ధీమా వ్యక్తం చేసినప్పటికీ కూడా ఎగ్జిట్ పోల్స్ కు అనుగుణంగా కాంగ్రెస్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది.